మహోన్నతుడా, మహాగణుడ, మహిమ కలిగిన తండ్రి, కృపాజాలి కనికరము దయగలిగిన దేవ, భూమి ఆకాశములు మహాకాశములు సృజించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు ప్రభా. నాయన ఈ పొద్దున కాలం ప్రభు నీ పాద సన్నిధికి వచ్చి ఆ! నాయన నేను స్తుతించడానికి, ఆరాధించడానికి, నీ వాక్కు స్వరము వినటానికి ఇచ్చిన ధన్యతను బట్టి మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటాం. ప్రభువా, నీ దాసుని మీరు నిలబెట్టుకొని ప్రభా, మీరు మాట్లాడిన మాటలను బట్టి మీకు స్తోత్రములు. బిడ్డకి అనుదినము నా ప్రభు నీ బలము నీ శక్తితో నింపుతున్న విధానం కొరకు నీకు స్తోత్రములు. ప్రభా, బిడ్డ చుట్టూతోని కంచె ఉంచి ప్రభా నాయన ఇంకా మహిమకరంగా నా ప్రభా తండ్రి ఈ చివరి దినాల్లో నా ప్రభా నాయన నేను ప్రభా తన నోటిని ప్రభా నీ బూరగా వాడుకోమని అడుగుచున్నాం. అలాగే ప్రభు నాయన ఈ దినము నా ప్రభా నీ వాక్కు స్వరము వినటానికి వచ్చిన ప్రతి బిడ్డని మీరు దీవించండి. నాయన బిడ్డల చుట్టూ నీ కంచె ఉంచండి. అయా నీ సర్వసత్యములకు నడిపించు నీ ఆత్మని నాయన ప్రభా తండ్రి అనుగ్రహించి ప్రభా తండ్రి దేవ మీరే ప్రభా ఏది సత్యమో ఏది సత్యము కాదో ప్రభు గ్రహించే కృప శక్తి ప్రభా వివేచన వరము కూడా దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఈ చివరి దినాల్లో మేము జీవిస్తున్నాం అయ్యా నాయన ప్రభు. కుడికి కానీ ఎడమ కానీ తొట్టిని వెళ్ళకుండా ప్రభా మాకు సహాయము దయచేయమని అడుగుతున్నాం. ప్రతి బిడ్డ నోట్లోని వాక్కు పలుకున్నట్లుగా సహాయము దయచేయమని అడుగుతున్నాం. అయా నువ్వు ఇచ్చిన ఖడ్గాని బట్టి మీకు స్తోత్రములు ప్రభా. నువ్వు ఇచ్చిన ఆత్మని బట్టి మీకు స్తోత్రం. మీరు ఇచ్చిన రక్షణను బట్టి మీకు స్తోత్రం. ఆ రక్షణ ప్రభా మేము నీ దేవుని భయముతో వణుకుతో ప్రభు దాని ముందు కొనసాగేటట్టుగా సహాయము కృప కూడా దయచేయమని అడుగుతున్నాం. మరొక్కసారి మాతో మాట్లాడమని, వినగలిగిన చెవులు గ్రహించగలిగిన మనస్సు కూడా మాకు దయచేయమని నాయన ప్రతి బిడ్డని అధికారం లోబడేటట్టుగా సహాయము కృప దయచేయమని యేసుక్రీస్తు ప్రభు శక్తి గల నామంలో అడిగి వేడుకొని పొందుకున్నాము మా తండ్రి. ఆమెన్. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని వాక్యంలో మనము చూస్తూ ఉన్నాము అనేక ఆత్మలు ఎలా పనిచేస్తున్నాయి అనేది. మనము నానా విధాలుగా ఈ లోకాన్ని ఎలా మోసగిస్తుందో, అలాగే మన క్రైస్తవుల్ని కూడా మోసగించడానికి ప్రయత్నం చేస్తుంది. అందరూ చాలామంది మోసపోతున్నారు. మనం చూస్తున్నాం. వాళ్ళు సంఘాలకెళ్తున్నారు. కానీ వాళ్ళు వివేచించలేకపోతున్నారు. అది దేవుడి వాక్యమా? కాదా? అని. ఎందుకంటే వాళ్ళకి పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే గనక వాళ్ళకి వివేచించటానికి ఆళ్ళకి ఎవరు తెలియపరచరు. వాళ్ళకి ఏది సత్యమో, ఏది సత్యము కానిదో పరిశుద్ధాత్మ ద్వారా లేఖనములు మనలో ఉంటేనే తప్ప, మన హృదయంలో దేవుని యొక్క వాక్యము నాటబడిన తర్వాత, దేవుడు ఆత్మ మనకి జ్ఞాపకానికి తీసుకొస్తాడని ప్రభు చెప్పిన మాట మన జ్ఞాపకానికి రావాలి. ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు దేవుని యొక్క వాక్యాన్ని మనకి జ్ఞాపకానికి తీసుకొస్తాడంట. ప్రభు ఇలా చెప్పాడు, ఇలా సెలవిచ్చాడు అని మనకి పరిశుద్ధాత్మ దేవుడు మనకి జ్ఞాపకాన్ని తీసుకొచ్చినప్పుడు, అప్పుడు ఏది సత్యము, ఏది సత్యము కానిదో మనము గ్రహించగలం. వాళ్ళు సత్యము కొద్దిగా దాంట్లో కలిపినా కూడా మనం వివేచించొచ్చు. ఎందుకంటే దేవుని సంగమా, ఎప్పుడైనా చూడండి అబద్ధ ప్రవక్తలు, తప్పుడు బోధనలు చెప్పేవారు అందులో సత్యం కొంచెం ఉంటుంది. అసలు సత్యమే లేకపోతే గనక మనుషుల్ని ఆకర్షించలేరు. ఎందుకంటే దేవుని వాక్యంలోనే మీకు తీసుకొని చూపిస్తారు ఆ సత్యము. కానీ అది సత్యమా, సర్వసత్యమా అనేది మనం గ్రహించాలి. అది దేవుని ఆత్మ ద్వారా ఈ వాక్కు వస్తుందా లేదా అనేది మనం గ్రహించాలి. అందుకే మీరు జాగ్రత్తగా అపోస్తలుల కార్యములు 16 అధ్యాయము 16 వచనమును మీరు చదివినట్లయితే, అమ్మకు ఎవరో ఒకళ్ళు చదవండమ్మా. దీప్తి సిస్టర్‌కి ఒంట్లో బాలేదంట. ఆ తరువాత నేను తిరిగి వచ్చెదను. హ్మ్. మనుషులతో కడమవారును, నా నామము ఎవరికి పెట్టబడినో ఆ అపోస్తలుల సమస్తమైన కార్యములు 16 అన్యజనులను అధ్యాయము 16 వచనం. 16 సారీ. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా హ్మ్. పూతోను అను దెయ్యం పట్టినదై సోదె చెప్పుట చేత తన యజమానులకు బహులాభం సంపాదించున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఆమె పౌలును మమ్మును వెంబడించి, ఈ మనుష్యులు సర్వోన్నతుడైన దేవుని దాసులు. వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి చెప్పెను. ఆమె ఇలాగు అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాకులపడి దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపొమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పెను. వెంటనే అది ఆమెను వదిలిపోయెను. ఆమేన్. చదవనా సార్? హల్లెలూయా. మీరు గమనించారా దేవుని సంగమా? అది ఇప్పుడు సత్యము పలికిందా? అసత్యం పలికిందా అనేది ఒకసారి గ్రహించండి. నిజమే చెప్పిందండి. రక్షణ ఏం మార్గం చెప్తుంది? వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించు వారు ఉన్నారని కేకలు వేసి మీ చెప్పాను. మధ్యలో ఎవరున్నారంట? రక్షణ సువార్త ప్రకటించేవారు వచ్చారు. వాళ్ళు మన దేవుని యొక్క సర్వోన్నతమైన సేవకులంటగా దేవుని చెప్పింది. దాసులు.
దేవుని దాసులు. అది దేవుడి దాసులే అని చెప్పింది కదా! మరి అది అబద్ధాలా? నిజమే. కాదు. కాదు గదా! మీరు గమనించండి దేవుని సంగమా, మనం ఎప్పుడన్నా గాని, ఎవరన్నా గాని పలుకుతున్నప్పుడు వెంటనే దాన్ని గ్రహించాలి. అది దేవుని ఆత్మ ద్వారానా సాతాను మాట్లాడుతున్నాడని గ్రహించాలి. వాళ్ళు పలుకుతున్న సత్యమైనా కూడా, దాని వెనక ఉన్న ఆత్మ ఏది పనిచేస్తుందనేది ఇక్కడ ఏం ఆత్మ పనిచేస్తుందంట? దెయ్యం పూతోను అనే దెయ్యం పోతోను పట్టిన అనే ఆత్మ పనిచేస్తుంది. అది ఎలాంటి ఆత్మ అంటే, అది సోది సోదీలు చెప్పేది. ఈ సోది మనిషి ఏం చెప్పి చేశాడంటే, ఈ ఈ ఈమెకి ఒక దయ్యం పట్టుకుంది. అది పోతోను దాని పేరు. అది ఏం చేస్తుందంటే, మనుషులు భవిష్యత్తు గురించి చెప్తూ ఉంటది. ఫార్చ్యూన్ టెల్లింగ్. దాన్నే డిసెప్షన్. ఆమేన్. అది అది ఒక అకల్ట్. ఆమ ఫిలిప్పీకి సంబంధమైన బిడ్డ. కానీ ఏం చేశాడు? ఆ అమ్మాయిని డబ్బుల కోసం వాడుకున్నాడు. ఆ అమ్మాయి ద్వారా డబ్బులు సంపాదించుకుంటున్నాడు. ఈ ఆత్మ ద్వారా వాడు డబ్బులు సంపాదించుకొని వాడేం చేస్తున్నాడంటే, ఇప్పుడు ఈ దయ్యం ఏం చేసిందంటే వెంటనే మీరు గమనించండి. దేవుడు ఆత్మ మనుషుల్ని హెచ్చింపు చెయ్యడు. అదిగో అక్కడ గుర్తుపెట్టుకోండి ఎప్పుడన్నా. ప్రభువుని కూడా దయ్యాలు ఏం చేసినాయి? నువ్వు దేవుని కుమారుడు మా సమయం ఇంకా రాలేదని గుర్తించారు. అయినా కూడా ఆయన గద్దించి వాటిని పారద్రోలాడు. అనేక సార్లు మార్లు చూడండి. దయ్యాలే దేవుని సేవకులని, దేవుని యొక్క బిడ్డలని, దేవుడి యొక్క కుమారులని వాళ్ళే పలుకుతారు. కానీ దేవుడు ఆత్మ మనుషుల్ని మటుకు ఆయన ఎప్పుడు హెచ్చించడు. ఎందుకంటే దేవుడు ఆత్మ మన ప్రభువైన యేసుక్రీస్తునే మహిమ పరుస్తాడు. హల్లెలూయా! దేవుడు హ్మ్. ఆత్మ ఆయన వచ్చినప్పుడు ఆయన యేసునే ఆయన హెచ్చిస్తాడని చెప్తున్నాడు. కానీ ఈళ్ళేం చేస్తున్నారంటే మనుషుల్ని ఆయన్ని హెచ్చింపు చేసినప్పుడు ఈయన వెంటనే గ్రహించాడు. దేవుని ఆత్మ కలిగి ఉన్నాడు కాబట్టి ఇది దేవుడు ఆత్మ కాదు అని వెంటనే ఏం చేశాడు? దాన్ని గద్దించి దాన్ని ఆ యేసు బిడ్డ నుంచి పారదులలో వేసిన తర్వాత ఆ విడిపి బిడ్డకి విడుదల కలిగిందని దేవుడి వాక్యం చెప్తుంది. వెంటనే అది ఆమెను దేవుని వదిలిపోయింది. సంగమా, అన్ని సత్యం మాట్లాడే మాటలన్నీ దేవుడు ఆత్మ కావు. అందుకే మీరు గమనించండి. కొంచెం సత్యాన్ని తీసుకొస్తారు. కానీ వాళ్ళ బోధన కూడా వాళ్ళు కలుపుకుంటారు. యేసుక్రీస్తు ప్రభువే అంటారు స్టేజ్ మీద నిలబడి. యేసుక్రీస్తు దేవుని కుమారుడే అంటారు స్టేజ్ మీద నిలబడి. యేసుక్రీస్తు సేవకుడని చెప్పుకుంటారు. కానీ దేవుని సంగమా వాళ్ళకొక సెపరేట్ బోధన ఉంటుంది. ఆ బోధన మీరు గ్రహించాలి. ఎందుకంటే ఆళ్ళు మనలాగేనే ఉంటారు. మన మధ్యలోనే ఉంటారని జెప్పాడు. కానీ వాళ్ళ ఎనక ఉన్న బోధన మనం గ్రహించాలి. వాళ్ళు డబ్బు కొరకా? లేకపోతే ఆత్మల కొరకా? ఆత్మల కొరకైతే దేవుని యొక్క పరిశుద్ధతనం గురించే, దేవుడి యొక్క నీతి గురించే, దేవుడి యొక్క వాటిలోంచి తీసుకొని పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధించినట్లుగా వీళ్ళు కూడా దేవుడు వాటిలో నుంచి తీసుకొని వాళ్ళు ప్రకటిస్తారు తప్ప ఇంక వేరే బోధన అనేది ఉండదు. వాళ్ళ నోరులోంచి ఇంక రాదు. ఎందుకంటే వాళ్ళు నిజమైన సేవకులు అభిషేకించబడ్డారు ఆత్మ ద్వారా. మీరు గ్రహించాలి దేవుని సంగమా. మనం ఏ ఆత్మతో పనిచేస్తున్నాము అనేది, ఏ ఆత్మ సంఘంలో పనిచేస్తుంది, ఏ ఆత్మ మన టీవీ కూర్చొని చూస్తూ ఉంటాము. అనేక మంది ఆయన చెప్పిన 2 మాటలకి ఆకర్షించిపోయి ఆయన ఇంక వెంబడిస్తూ ఉంటాము. కానీ దేవుని సంగమా వాని ఎనక ఏ బోధన ఉందో, ఏ డాక్ట్రిన్ ఉందో, ఎలాంటిది చెప్తున్నాడో మనం గ్రహించాలి. అందుకే దేవుని సంగమా మనము కూడా భాషలు మాట్లాడేటప్పుడు గాని, ప్రవచనం చెప్పేటప్పుడు గాని వివేచించాలి. ఎప్పుడన్నా గాని వినండి జాగ్రత్తగా. ఆత్మ వారు మాట్లాడేటప్పుడు చాలా స్పష్టంగా ఉంటుంది. ఆయన పాపం నిమిత్తము, నీతి నిమిత్తము, తీర్పు నిమిత్తము ఆయన ప్రకటించడానికి వచ్చాడు. ఆయన సోది చెప్పడు. కానీ ఎవరన్నా గాని ఆళ్ళు సోది చెప్తున్నారంటే అది దేవుని ఆత్మ కానే కాదు. అందుకే ప్రవచనలు చాలా జాగ్రత్త వివేచించాలని జెప్పాడు. ఆత్మల్ని పరీక్షించుడి అని చెప్పాడు. లేఖనముల్ని పరీక్షించుడి అని చెప్పాడు. దేవుని సంగమా మనము చివరి దినాల్లో ఉన్నాము.
ఆయన తన బిడ్డల్ని మోసగించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దేవుని యొక్క బిడ్డల్ని మోసగించడానికి ప్రయత్నం చేస్తాడు. బయట ప్రయత్నం చేయడు. వాళ్ళందరూ ఆయన స్వాధీనంలో ఉన్నారు. లోకంలో ఉన్నోళ్ళని వాళ్ళని మోసగించడానికి అవసరం లేదు. ఆళ్ళు ఆల్రెడీ మోసగించబడ్డారు. వాళ్ళిక వేరే విధంగా వాళ్ళు తిరుగుతున్నారు. వాళ్ళ పూజలు వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ దేవుని సంగమా, మీరు మట్టుకు జాగ్రత్తగా ఉండాలి. ఏ ఆత్మ సంఘంలో పనిచేస్తుందో, నీ పక్కన వాడు కూడా ఎలాంటి వాడనేది కూడా మనం గ్రహించాలి. నీకు కనిపించేదంతా బంగారము కాదు. మెరిచేదంతా బంగారము కాదు. అది గ్రహించాలి మీరు. అందుకే దేవుని సంగమా, దేవుడు తన ఆత్మ ద్వారా తన దాసుడికి పౌలు గారికి వెంటనే గ్రహించే ఇదిచ్చి, ఆయన వెంటనే దాన్ని గద్దించాడు. మీరు గమనించండి. ఎక్కడన్నా సేవకులు ఇంకో సేవకుల్ని బైబిల్‌లో లేవనెత్తినట్టు చూపిచ్చాడా? లేదు. దేవుని సంగమా, ప్రభునే వాళ్ళు మహిమపరిచారు. మీరు పేతురు తీసుకోండి, పౌలు గారిని తీసుకోండి, ఏ యొక్క దేవుని దాసుని తీసుకోండి. ఒక మంచి మాట చెప్తారేమో గానీ, ఒక మనిషి గురించి వాళ్ళని 10 మందిలో హెచ్చించరు. ఎందుకంటే, మనం సేవకులం కాబట్టి, ఆయనకి సేవ చేసేవారం కాబట్టి, మనము దేవుని యొక్క బిడ్డల్ని మనము ప్రోత్సహించాలి. వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి తప్ప హెచ్చించరాదు. దేవుడు ఒక్కడే హెచ్చించబడాలి. దేవుడు ఒక్కడే మహిమపరచబడాలి. అది కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు చేసిన కార్యాలు బట్టి ఆయనకి మహిమ కలగాలి. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా! ఆమేన్. మనం హల్లెలూయా! సేవకులమే. సేవ హల్లెలూయా! చేస్తూ ఉంటాం అంతే. దానికి జీతం మనం తీసుకోబోతున్నాం ఒక దినాన. అందుకే మనము పని చేస్తూ ఉంటాము. ఆయన తోటలో పని చేస్తూనే ఉంటాము. కానీ దేవుని సంగమా, దేవుడు ఆత్మ ఏదో, దేవుడు ఆత్మ కానిదో మనం గ్రహించాలి. ఆత్మల్ని పరీక్షించుడి అని చెప్పినప్పుడు వివేచన కలిగి వింటూ ఉండాలి. ఆ వాక్యం వినే కొద్దీ నీకు ఎక్కడో ఒక చోటన నీకు బైబిల్‌లో లేనిది చెప్తారు. బైబిల్ సంబంధం లేనిది చెప్తారు. అక్కడ మీరు పట్టుకోవాలి. ఎందుకంటే అది వాక్యంలో ఉండదు. వాళ్ళు వాక్యంలో ఉండదు. వాళ్ళ సొంత ఆలోచనతో, వాళ్ళు కట్టె కడ్డీలతో వాళ్ళేం జెప్తారు, ఏదో ఒకటి చెప్పి మనుషుల్ని మోసగించడానికే ప్రయత్నం జేస్తారు. అందుకే దేవుని సంగమా, అనేక ఆత్మలు పనిచేస్తున్నాయని చెప్పాడు. అనేక ఆత్మలు ఈ లోకంలో వెళ్ళిందని చెప్తున్నాడు. ఎవరిని మోసగించడానికి? సంఘాన్నే మోసగించడానికి. సంఘలే వివేచన కలగాలి. సంఘాన్ని వాక్యము కలిగుండాలి. దేవుని వాక్యం అనుదినము వాళ్ళు ఏం జేయాలి? వాళ్ళు యెస్. చదవాలి, ధ్యానించాలి. దివారాత్రులు ధ్యానించాలి. నువ్వు ధ్యానిస్తే అది తిరిగి నీకు జ్ఞాపకానికొస్తది. ఎప్పుడన్నా కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు దేవుడి వాక్యం మళ్ళీ నీకు జ్ఞాపకానికి రావాలి. భయపడకుడి నీతో ఉంటానని చెప్తాడు. నీ ద్వారా మాట్లాడకపోయినా వేరేవాళ్ళ ద్వారా మాట్లాడతాడు. కానీ దేవుని వాక్యం ఎలా ఉంటుందంటే, స్పష్టంగా ఉంటుంది. అది సమాధానం ఇచ్చే వాక్యముగా ఉంటుంది. నీకెక్కడన్నా గాని తేడా అనిపిస్తున్నప్పుడు, నీ మనసులో శాంతి, సమాధానము ఉండదు. అది దేవుడి వాక్యము కాకపోతే, పరిశుద్ధాత్మ దేవుడు నీకు వెంటనే ఇది దేవుడి వాక్యం కాదని నీలో నెమ్మది మళ్ళీ తీసుకొచ్చి, ఆయన దాన్ని తీసివేస్తాడు. అప్పుడు వెంటనే ప్రభువా నన్ను క్షమించండి. ఈ మాటలు నేను విన్నాను. ఇది నీ వాక్యంలో లేదు. అప్పుడు మీరేం జేయాలి? జాగ్రత్తగా జీవించాలి. ఆమేన్. హల్లెలూయా! అందుకే దేవుని సంగమా, మీరు హల్లెలూయా! గమనించండి. వాళ్ళు స్టేజుల మీద నిలబడి డబ్బు తప్ప ధనాపేక్ష కలిగి వాళ్ళ మనసంతా ధనం మీద ఉంది ఈ లోకంలో. వాళ్ళేం జేసినా మనకనవసరం. కానీ మనమైతే ఆ సంఘము కాము. ఆ గొర్రెలమైతే మనం కాము. మనం ప్రభుని వెంబడించే వారము. ప్రభు మాటలే మనలో ఉండాలి. పరిశుద్ధాత్మ ద్వారానే మనం నడిపించబడాలి. ఇంకా వేరే వాటికి నువ్వు పడటానికి వీలు లేదు. అసత్యానికి పడటానికి వీలు లేదు. వాడు వెల ఏస్తానే ఉంటాడు. ఆమేన్. గేలం వేస్తానే ఉంటాడు. నిన్ను పడగొట్టడానికి హల్లెలూయా! ప్రయత్నం చేస్తానే ఉంటాడు. వాడి ప్రయత్నం వాడు చేసినా కూడా దేవుడు నిన్ను కాపాడుకుంటాడు. ఎందుకంటే నీవు సత్యము వెతికేవాడుగా నువ్వు జీవిస్తున్నావు కాబట్టి, నువ్వు సత్యం కొరకే నువ్వు జీవిస్తున్నావు కాబట్టి దేవుడు నిన్ను బ్రతికిస్తాడు. అందుకే దేవుని సంగమా, అనుదినము పరిశుద్ధాత్మ ద్వారా మనము నింపబడి ఉండాలి. హల్లెలూయా! హ్మ్. ఈ ఆమేన్. లోకంలో మనకి వివేచించేవాడు ఒక్కడే ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు.
ఆ వరం ఇచ్చేవాడు ఆయనే. వాక్యము కూడా వివేచించే కృప ఇస్తుంది. అందుకే వాళ్ళ ఇంటికి వెళ్లి బెరియా సంఘం ఏం చేశారు? వాళ్ళ ఇంటికెళ్ళిన తర్వాత పౌలు ఇలా ఉందా? లేదా? ఇలా మాట్లాడినన్ని దీంట్లో లేఖనములో ఉన్నాయా? లేదా? అని పరిశీలన చేసుకున్నారు. పౌలును, సీలను చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములను పరిశోధించుచూ వచ్చిరి. ఆమేన్. ప్రతి అవును. దినాన ఎవ్వరు మాట్లాడినా పర్లేదు. అది లేఖనములో ఉందా? లేదా? అని గ్రహించాలి మనం. ఎందుకంటే ఈ చివరి దినాల్లో ఉన్నాము. అనేక మంది మోసగించబడతారని ప్రభువే చెప్పాడు. ప్రభు చెప్పాడు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఆయనకు తెలుసు. జరగబోయే దినాల్లో ఎలా ఉంటుందో తెలుసు. ఎలాంటి ప్రవక్తలు లెగి లెగి వాళ్ళు లెగుస్తారు. సంఘం నుంచి లెగిస్తారు అలాంటి వాళ్ళు. వాళ్ళు బయట ఉండరు ప్రవక్తలు. అబద్ధ ప్రవక్తలు బయట ఉండరు. అబద్ధ బోధకులు బయట ఉండరు. సంఘంలోనే ఉంటారు. మారు వేషంలో ఉంటారు. అందుకే దేవుని సంగమా ఆ మారు వేషము బయటికి రావాలంటే జాగ్రత్తగా వాళ్ళ డాక్టర్‌ని గమనిస్తూ ఉండండి. ఎలాగ మాట్లాడుతున్నారు? ఎందుకంటే దేవుని సంగమా ఫార్చ్యూన్ టెల్లింగ్ అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా మందికి ఏంటంటే ఎలా మోసగించబడతారంటే నేను చెప్తాను వినండి జాగ్రత్తగా. వాళ్ళకి దేవుడేం మాట్లాడుతున్నాడు, దేవుడేం మాట్లాడుతున్నాడు, దేవుడేం మాట్లాడుతున్నాడు. ఇవాళ దేవుడు నాకేం ప్రవచిస్తాడు, ఏం ప్రవచనం వస్తది, ఏం ప్రవచనం వస్తుంది. ఏమీ లేదు దేవుని సంగమా. నువ్వు దేవుని సన్నిధిలో కూర్చొని, ప్రభువా ఈ దినము నాతో మాట్లాడండి అని నీ మాట కోసం నేను ఎదురు చూస్తాను ప్రభువా అని చెప్పినప్పుడు ఎవరో ఒకళ్ళు ప్రవచిస్తారు. కానీ ఏ ప్రవచనం వస్తది? ఏ ప్రవచనం వస్తది? ఏ ప్రవచనం వస్తదని ఎనక పడతారు చూసారా? వాళ్ళే మోసపోతారు. ఎందుకంటే వాళ్ళు వచ్చేది వినటానికి. అక్కడ ఏ ప్రవచనం వస్తది? ఏ ప్రవచనం మనకి ఇది అవుతుంది అనేది లాభం కోసం వస్తారు. దేవుడు నాతో ఏం మాట్లాడతాడు? కాదు. దేవుడు వాక్యం ఇవ్వలేదా నీకు? ఒకవేళ ప్రవచనం రాకపోయినా దేవుడు నీకు వాక్యం ఇవ్వలా? దేవుడు నీతో మాట్లాడుతున్నట్టే కదా లెక్క. దేవుడు ప్రవచించాలంటే ఆయన ప్రవచిస్తాడు. ఎవరో ఒకళ్ళని వాడుకొని తన ఆత్మ ద్వారా ప్రేరేపించి నీతో మాట్లాడతాడు. అప్పటి వరకు మనం కనిపెట్టి ఉండు. కానీ ఈ ఆత్రత ఉంది చూసావా? మనుషుల ఇంటికెళ్ళి, "అయ్యా! ప్రభు ఏం చెప్తున్నాడు? అయ్యా! ప్రభు ఏం చెప్తున్నారమ్మా?" అందుకే జాగ్రత్తగుండాలి దేవుని సంగమా. వాడికి అవకాశం ఇవ్వకూడదు. వాడు దూరటానికి అవకాశం ఇవ్వకూడదు. అందుకే బైబిల్ చెప్తుంది. శత్రువుకి అవకాశం ఇవ్వకుడి అన్నాడు. మీరు అవకాశం ఇస్తే వాడు దూరటానికి ప్రయత్నం చేస్తాడు. అప్పుడేం చేస్తాడంటే, వాడు ఆ మనిషిని స్వాధీనపరుచుకొని, వాడు ఏదో ఒక తప్పుడు ప్రవచించినప్పుడు, ఆ ప్రవచనం పట్టుకొని నువ్వు అలాగే ఎలాడుతానే ఉంటావు. దాన్ని పట్టుకొని ఇంక అలాగే జీవిస్తూ ఉంటావు. జరగపోతే వెంటనే దాన్ని క్రైస్తవత్వాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతావు. వాడు అలాగే చేస్తాడు. అబద్ధ ప్రవక్తల్ని వాడుకొని, వాడు ఏదో ఒక తప్పుడు ప్రవచనాలు చెప్పి, ఆ ప్రవచనాల మీద నేను ఆధారపడేటట్టుగా చేస్తాడు. నువ్వేమో దాని మీదే కూర్చుంటావు. అలా కూర్చొని జరగబోయేసరికి ఏం చేస్తావు? నీకు విసుగు వచ్చి క్రైస్తత్వాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినోళ్ళు చాలామందున్నారు దేవుని సంగమా. చూసారా? అందుకే ప్రవచనల్ని మీరు వివేచించాలి. ఇది దేవుని ఆత్మ కాదా? భాషలు మాట్లాడేటప్పుడు ఇది దేవుని ఆత్మ కాదా? దేవుడు ఆత్మ అయితే నీకు నెమ్మదుంటుంది, సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది. అది దేవుడి ఆత్మ కానిదైతే వెంటనే నీ మనసు బరువైపోతుంది. నీకేదో తేడాగా ఉంటుంది. ఇదేంటి ఏదో తేడాగా ఉంది అన్నట్టుగా ఉంటుంది. అప్పుడు మీరు గ్రహించాలి. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపిస్తున్నాడని. ఆమేన్. హల్లెలూయా! ఇదివరకు దినాల్లో మరి హల్లెలూయా! బ్రదర్ గారికి గుర్తులుందో లేదో తెలీదు. ఒక ఆవిడొచ్చేది. వన్ టౌన్ నుంచి వచ్చేది. వచ్చి కూర్చునేది బ్రదర్ గారి దగ్గరికి. అందరు భాషల్లో మాట్లాడుతుంటే ఆమె భాషలో మాట్లాడుతుంది. ఆమె భాషలో మాట్లాడుతూ వేరే వాళ్ళు చుట్టూ పీకి లాగుతూ ఉండింది. మీరు చెప్పండమ్మా! అది దేవుడి ఆత్మ ఎలా అవుతుంది? అది దేవుడి ఆత్మ ఎలా అవుతుంది? అందుకే దేవుని సంగమా మనకి దేవుడు ఆత్మనివ్వటానికి కారణం అదే. ఏది ఆయన ఆత్మ కాందో ఆయనే తెలియపరుస్తాడు. అందుకే ఆత్మలు జాగ్రత్త. సంఘంలో గాని, ఎక్కడన్నా గాని, ఏ ఆత్మ పనిచేస్తుందనేది మనం గ్రహించాలి. క్రైస్తవులుగా గ్రహించాలి. సోది చెప్తున్నారంటే అది పోతోని ఆత్మ. అది పోతోని ఆత్మ. అక్కడ సంఘంలో ఈ ఆత్మ పనిచేస్తుందని నువ్వు గ్రహించాలి.
క్రీస్తు విరోధముగా దేవుడు కుమారుడు కాడు, ఆయన చనిపోయినా ఆయన లెగలేదు అని చెప్తున్నారంటే క్రీస్తు విరోధి అయిన ఆత్మ. గమనించండి దేవుని సంగమా, బైబిల్ మనకి నేర్పించేది దానికోసం. మోసపోకూడదు మనం. రెండోదిగా మనం ఈ దినాన చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చూడు తల్లి. 2వ అధ్యాయం 2వ వచనం. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. మీరు గమనించారా? వాయుమండలము అధిపతి అండి. అధిపతి వాయుమండల ఉన్నాడంట. సంబంధమైన అధిపతి. ఈ వాయుమండలంలో అందుకోసమే మీరు గమనించండి, మీడియా వాడి కంట్రోల్‌లో ఉంది. మీడియా ఎప్పుడన్నా సత్యం పలికిందమ్మా? పలకదండి. మీరెప్పుడన్నా గాని ఇదివరకులాగా న్యూస్ ఉందా ఎప్పుడన్నా? లేదు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పరు. జరిగింది జరిగినట్లు చెప్పరు. వాళ్ళు కట్టకథలతో చెప్తారు. మొత్తం ఈ వాయుమండలము అధిపతికి లోబడి వీళ్ళు పనిచేస్తున్నారు. అప్పుడు వీళ్ళేం చేస్తారు? వీళ్ళు అవిధేయత కలిగి ఉన్నారు. అందుకని మీరు గమనించండి, ఈ ఆత్మ పనిచేస్తున్నప్పుడు అనేక మందిలు వాళ్ళకి అవిధేయతలో కనపడుతూ ఉంటుంది. ద స్పిరిట్ ఆఫ్ డిసొబీడియన్స్ ఈస్ కంట్రోలింగ్ ది ఎయిర్. ఈ వాయుమండలిగా అనే అధిపతి ఉన్నాడు కాబట్టి ప్రభువే చెప్పాడు. మనం అందుకే పోరాడి దేవుని సంగమా అనేక మంది వాడు స్వాధీనంలో ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే దేవుడు మాటలకి విరోధముగా ఎక్కడ, అందుకని చూడండి మీరు ఎప్పుడన్నా మీరు యవనస్తులతో మాట్లాడండి, వాళ్ళు వినే స్టేజ్‌లో లేరు. ఎందుకంటే వాడు స్వాధీనంలో ఉన్నారు. వాడు స్వాధీనం నుంచి మనం బయటికి తీసుకురావాలంటే దానికి ఎంతో ప్రార్థన చేయాలి. కొన్నిసార్లు మనము ఉపవాస ప్రార్థన చేయాలి. దేవుడి సన్నిధిలో మొర్రపెట్టాలి. ప్రభువా, వీళ్ళు వేరే స్వరము వింటున్నారు, అందుకే వాళ్ళు అవిధేయతగా ఉంటున్నారు అని చెప్పేసి మనము ప్రార్థన గట్టిగా చేయాలి. మనల్ని వాళ్ళని మన వాటి బంధకాల నుంచి మనం బయటికి తీసుకురావాలి. ప్రభు తీసుకొచ్చినట్టు మనల్ని మనం కూడా మన ప్రార్థన ద్వారా, ప్రభు సహాయం ద్వారా, ఆత్మ ద్వారా, ఆయన ఇచ్చిన శక్తి అధికారము బట్టి మీరేం చేయాలి? మీ పిల్లల్ని మీరు జాగ్రత్తగా ఆ వాయుమండలమైన అధిపతికి దూరంగా అధిపతి. మీరు పెంచాలి. అది మీరు గర్దిస్తూ ఉండాలి. ఎందుకంటే వాళ్ళు లోకస్తులో తిరుగుతూ ఉంటారు, కాలేజీకి వెళ్తూ ఉంటారు, చదువుతూ ఉంటారు, స్కూల్‌కి వెళ్తూ ఉంటారు. వాళ్ళ అవిధేయత ఎక్కడి నుంచి నేర్చుకుంటున్నారు? మీరెప్పుడన్నా గమనించారా? మీరు ప్రార్థన చేసే పంపిస్తారు. కానీ వాడు చేయాల్సిన పని వాడు చేస్తానే ఉంటాడు. వాడి ప్రయత్నం వాడు చేస్తానే ఉంటాడు. దట్ ఈస్ వై పీపుల్ బికమ్ రెబెలియస్. ఎందుకంటే ఆ ఆత్మ పనిచేస్తుంది కాబట్టి. ఆ వాయుమండలం అధిపతి ఎప్పుడు దేవుడి మాటకి లోబడడు, వేరే వాళ్ళని లోబడనివ్వడు. మీరు గమనించండి దేవుని సంగమా, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొన్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఆమేన్, హల్లెలూయా. ఏం ఆమేన్. చెప్తున్నాడమ్మా స్టార్టింగ్‌లో? హల్లెలూయా. ఈ ఈ లోకాన్ని, లోక మర్యాదను ఈ లోక అనుసరించుకో. మర్యాదని అనుసరించుమాక అంటున్నాడు. ఎందుకంటే ఈ లోకంని పరిపాలించేవాడు ఒకడున్నాడు. వాయుమండల చెప్తున్నాడు, బైబిలే చెప్తుంది. వాడే పరిపాలిస్తున్నాడు ప్రస్తుతానికి. అనేక మంది వాడి స్వాధీనంలో ఉన్నారు. అనేక మంది వాడి మాటలే వింటారు. దేవుడి మాటలు వినేటప్పుడు వాళ్ళు తిరస్కరిస్తారు. వాళ్ళు వినరు.
ఎంత ప్రయత్నం చేస్తున్నారు చూడండి. ఎక్కడ పడితే అక్కడ దేవుడి సువార్త ప్రకటించబడుతుంది. రోడ్ల మీద ప్రకటించబడుతుంది. వాళ్ళు రైల్వే స్టేషన్‌లో ప్రకటించబడుతుంది. బస్ స్టాండ్‌లో ప్రకటించబడుతుంది. చెప్తున్నారు. అయినా కూడా అవిధేయత కలిగిన మనసు. ఎందుకంటే వాళ్ళు లోక అధికారి స్వాధీనంలో ఉన్నారు. ఈ వాయుమండలన అధిపతిలో స్వాధీనంలో ఉన్నారు. వీళ్ళేం చేస్తారంటే దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ డిసొబీడియన్స్ వర్కింగ్. ఎందుకంటే వాడు కంట్రోల్ చేస్తున్నాడు. ఈ యొక్క లోకాన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే యాకోబు గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చూడమ్మా. సార్. యాకోబు గ్రంథం 4వ అధ్యాయము 4వ వచనం. వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? ఈ కాబట్టి లోకముతో స్నేహము దేవుడికి వైరమని మీకు తెలీదా అని అడుగుతున్నాడు. వైరమని ఇప్పుడు లోకస్తులతో నువ్వు స్నేహం చేసే కొద్దీ ఏమవుతుందంటే వాళ్ళని తిరగొద్దని దేవునితో చెప్తున్నాడు. కానీ స్నేహం వేరే. మరి వాళ్ళకి సువార్త ప్రకటించకపోతే ఎలా మరి? ఈ లోకంలోనే జీవిస్తున్నాం. అనేక మంది అన్యులున్నారు. మన ఆఫీసుల్లో ఉన్నారు. ఎక్కడ పడితే అక్కడ ఉన్నారు. కానీ దేవుని సంగమా, స్నేహము వేరే. వాళ్ళతో స్నేహం చేసే కొద్దీ వాళ్ళ అలవాట్లు వచ్చేస్తాయి. అందుకే 6 నెలల సహవాసం వారు వీరవుతారని చెప్తాడు. ఊరికనే కాదది. అది ప్రాక్టికల్‌గా మీరు చూస్తే కొంతకాలానికి డ్రిఫ్ట్ అవుతూ ఉంటారు. ప్రభు నుంచి ఇదివరకు పాటలు పాడేవాళ్ళందరూ ఇప్పుడు పాటలు పాడట్లా. ఇదివరకు వాక్యం చదివిన వారు ఇప్పుడు వాక్యం చదవట్లా. ఇదివరకు ప్రభు కొరకు నిలబడిన వారు ఇప్పుడు నిలబడట్లా. ఎందుకంటే దేవుని సంగమా చిన్న చిన్నగా ఏమవుతుందంటే వాళ్ళు జారిపోతూ ఉంటారు. ఒక స్నేహం. ఎందుకంటే లోకంతో స్నేహం చేశారు. లోకం ఏం చేస్తదంటే ఆకర్షిస్తది. ఈ లోకకు అధిపతి ఏం చేస్తాడంటే నీకెన్నో చూపించి నీకు ఆకర్షిస్తాడు. అందుకే ప్రభు కొండ మీదకి తీసుకెళ్ళి ఇదంతా నీకిస్తానని చెప్పాడు. నువ్వు ఒకటే నన్ను ఏం చేయమన్నాడు? ఒక స్ ఏం ఆ! చేయమన్నాడమ్మా? రా పైకి తీసుకెళ్ళి ఈ కొండ అద్ మీద ఆ? ఈ వెంబడించు. రాజ్యము, ఈ అధికారమంతా, ఈ రాజ్యముల మహిమ నీకిత్తును. అది ఆ! నాకు అప్పగింపబడి మొక్కమన్నాడు. ఉన్నది. అది నాకు మొక్కమన్నాడు. అప్పగింపబడి ఉన్నది. అది ఎవనికి నేను మొక్కుమన్నాడు ఇవ్వవలెను. కదమ్మా! ఆయన్ని నీవు నాకు వర్షిప్ చేస్తే మ్రొక్కితివా? చాలు ఇది మళ్ళీ తిరిగి నీకు ఇచ్చేస్తానన్నాడు. దేవుని సంగమా చూడండి. నీకు ఏది కావాలా? నీకు డబ్బు కావాలంటే డబ్బు ఇస్తాడు. హోదా కావాలంటే హోదా ఇస్తాడు. నీకు ఈ లోకంలో నీకు ఏది కావాలని ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఒక్కటే నువ్వు చేయాల్సింది వాడిని మ్రొక్కాలి. దేవుని మ్రొక్కినట్లుగా వాడిని మ్రొక్కాలి. దేవుడికి ఏది చెల్లిస్తున్నామో వాడు కూడా అదే చెల్లించాలని వాడి ఆశ. దేవుడికెళ్ళే ఆరాధన, దేవుడికెళ్ళే స్తుతి, దేవుడికెళ్ళే మహిమ వాడు దొంగిలించడానికి ప్రయత్నం చేస్తాడు. అందుకే దేవుని సంగమా లోకముతో మీరు స్నేహము చేయవద్దన్నాడు. అది దేవుడికి వైర్యం అంటున్నాడు. ఈయన యాకోబే కాదు యోహాను కూడా చెప్పలేదా? ఆ? మరి పౌలు గారు చెప్పలేదా? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనము. దేవుని స్వరూపియయున్న క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగ చేసెను. ఎందుకు గుడ్డిగనంతలు చేశాడు? ఎందుకంటే అది తెరవబడితే కాబట్టి గనక ఆమేన్. వెన్ యువర్ స్పిరిచువల్ ఐస్ ఆర్ ఓపెన్, యువర్ స్పిరిట్ ఆఫ్ అండర్‌స్టాండింగ్ ఓపెన్స్, వెన్ యువర్ కాన్షియన్స్ ఓపెన్స్ టువర్డ్స్ గాడ్ ఏమవుతుందంటే నీలో మార్పు జరుగుతుంది. మరి దేవుడు మనతో మాట్లాడిన తర్వాత మనకి మార్పు ఎలా వచ్చింది? మన మనోనేత్రాలు ఎలా తెరవబడింది? దేవుని యొక్క మహిమ కలిగిన సువార్త ద్వారానే. దేవుడు ఎవరినో ఒకళ్ళు పంపించి నీకు వాక్యం చెప్పి అప్పుడు నువ్వు గ్రహించావు. నువ్వు సత్యంలో నడవట్లేదని. అప్పుడు వెంటనే ప్రభు వైపు తిరిగావు. అది ఎలా సాధ్యము? దేవుడి యొక్క మహిమ కలిగిన సువార్త ద్వారా అని చెప్తున్నాడు. ఆ మహిమ కలిగిన సువార్త మన మీద ప్రకాశింపజేసినప్పుడు మన మనోనేత్రాలు తెరవబడతాయని చెప్పాడు. అప్పుడు ఈ లోక సంబంధమైన, యుగ సంబంధమైన దేవతని మనం గుర్తించగలము. అమ్మా ఈడు దేవుడికి విరోధి. వీడు మనల్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నించాడు ఇప్పటి వరకు. మనం వాడి స్వాధీనంలో ఉన్నాం. వాడు ఏది చెప్తే అది చేశాం. ఏ పాపంలో చెప్తే అది దాంట్లో నడిచాము. ఎన్నో విధాలుగా మనల్ని ఆకర్షించడానికి ప్రయత్నం చేశాడు. కానీ నీకు గ్రహింపు వచ్చినప్పుడు దేవుడి యొక్క ఆత్మ ద్వారా, వాక్యము ద్వారా, ఎందుకంటే వాక్యం వెలుగై ఉన్నది కదా! ఆ వాక్యం నిన్ను వెలిగించిన తర్వాత నువ్వేమయ్యావు? నీ మనోనేత్రాలు తెరవబడినాయి.
దేవుడి యొక్క మహిమ కలిగిన సువార్త ద్వారా నీ యొక్క కళ్ళు తెరవబడిన తర్వాత నువ్వు గ్రహించావు. ఏది సత్యము, ఏది సత్యము కాదో. అప్పుడు నువ్వు ప్రభుని వెంబడించి, ప్రభుని ఒప్పుకున్నావు కాబట్టి, ఆయన నామంలో నువ్వు బాప్తిజం తీసుకున్నావు. పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు జన్మించడమే కాదు, పరిశుద్ధాత్మ అభిషేకము కూడా నువ్వు పొందుకొనున్నావు. దేవుని సంగమా, హ్మ్. మనం ఏ ఆత్మ పనిచేస్తుందనేది గ్రహించాలి. కొలొస్సీయులకు రాసిన పత్రిక 3 అధ్యాయము 6 వచనం చూడు తల్లి. 3, 6 సార్. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. పూర్వం వారి మధ్య జీవించినప్పుడు మీరును వాటిని అనుసరించి నడుచుకొంటిరి. ఒకప్పుడు ఆమేన్. మనం కూడా నడిచాం కదమ్మా! కానీ దేవుని కృపను బట్టి, దయను బట్టి, కనికరమును బట్టి ఇప్పుడైతే ఆయన మనల్ని ఈ లోకం నుంచి బయటికి తీసుకొచ్చాడు. ఎందుకంటే దేవుని సంగమా, అవిధేయతల మీద దేవుని యొక్క ఉగ్రత రాబోతుంది. హల్లెలూయా. అవిధేయతగా జీవించే వారి మీద, అది చిన్నవాడైనా, పెద్దవాడైనా, ఎవరి మీదైనా, నోహా దినాల్లో అది ఎలా ఆ శ్రమకాలంలో. నీరు వచ్చి అందరిని ముంచేసినట్టుగా ఒక దినాన ఆయన తీర్పు కూడా అలాగే వస్తుంది ఈ భూమి మీదకి. అప్పుడు చిన్నోళ్ళుండొచ్చు, పెద్దవాళ్ళుండొచ్చు, ముసలోళ్ళుండొచ్చు, ఎవరైనా గాని అవిధేయత కలిగిన మనస్సు కలిగుంటే గనక, వాళ్ళకి దేవుడి యొక్క ఉగ్రత వాళ్ళ మీదకి రావటం అనేది ఖాయము. అది దేవుడి వాక్యం చెప్తుంది. అందుకే శరీరంలో నడవద్దంటున్నాడు. ఆత్మలో నడువుడి అంటాడు. దేవుని సంగమా, మనం గనక జాగ్రత్తగా లేకపోతే గనక, నీకు ఏది ఆకర్షిస్తుందో ఒక్కసారి గ్రహించండి. దేవుడి సన్నిధి నిన్ను ఆకర్షిస్తుందా? నిన్ను దేవుని ఆరాధించడానికి ఆకర్షిస్తుందా? దేవుని స్తుతించాలి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించాలని అనిపిస్తుందా నీకు? అయితే దేవుడు ఆత్మ నీలో పనిచేస్తున్నాడు. కానీ ఎప్పుడు బయటికి వెళ్దామా? షాపింగ్‌కి వెళ్దామా? ఇది కొందామా? అది కొందామా? అని ప్రతిసారి అంటే ఒక్కసారి మీకు అవసరమైతే ఎళ్ళొద్దని కాదు. ప్రతిసారి అదే మనసులో ఉంది. అదే ఆకర్షిస్తుందంటే అది దేవుని ఆత్మ కానే కాదు. దేవుడి ఆత్మ హ్మ్. కానే కాదు. అది దేవుడు వాటి మీద నీ దృష్టిని పెడుతుంది దేవుడి ఆత్మ. పై వాటి మీద నీ దృష్టి ఉంటుంది. లోక వాటి మీద నీ దృష్టి ఉండదు. నీకు ఎలాంటి ఉన్నా కూడా మీ ఇంట్లో ఏది ఉన్నా కూడా దాని మీద ఇంట్రెస్ట్ ఉండదు నీకు. ఎందుకంటే దేవుని సంగమా, దేవుడు ఆత్మ దేవుడు వైపే నిన్ను ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తాడు. ఆయన నిన్ను నడిపించడానికొచ్చాడు. నిన్ను బ్రతికింపు చేయటానికొచ్చాడు. ఆయన నిన్ను రక్షించింది నశించిపోవటానికి కాదు. నేను చివరి వరకు ఆయన నడిపించడానికి వచ్చాడు. నువ్వు ఎన్ని సార్లు పడినా, ఎన్ని తప్పులు చేసినా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను లేవనెత్తుతున్నాడు. నువ్వు పాపం చేస్తున్నావు ఆయన మనకి తెలియపరుస్తున్నాడు. ఆయన ఎంత దీర్ఘశాంతం కలిగిన దేవుడు చూడండి. మనం ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని ఆయన బాధలు పెట్టినా, బాధ పెట్టించినా కూడా, ఆయన మనస్సుని దుఃఖపెట్టినా కూడా, ఆయన అయినా కూడా తన వాక్కు ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన ఆత్మ ద్వారా మనల్ని లేవనెత్తాడు. ఎందుకంటే మనం నశించిపోకూడదని. ఆయన బ్రతికించాడు మనల్ని. దేవుని సంగమా, అవును అందుకే సార్. మనము సంఘంలో గాని, లోకంలో ఉన్నప్పుడు గాని, ఏ ఆత్మ పనిచేస్తుంది, నీ చుట్టూతా ఎవరు ఉన్నారు అనేది నువ్వు గ్రహించాలి. ఎందుకంటే అవిధేయత అనేది వాడు చాలా, చాలా, చాలా గట్టిగా వాడుతున్నాడు. అది ఎస్పెషల్లీ యూత్‌లో. కనీసం ముసలోళ్ళన్నా కొంతమంది వింటారు వాక్యము. వాళ్ళు అన్యులైనా కూడా వింటారు. నాకు తెలిసినోళ్ళున్నారు అలాంటోళ్ళు. వాళ్ళు వింటారు. మారినా మారిపోయినా అది దేవుడి చేతుల్లో ఉంది. దేవుడే ఆకర్షించాలి. ఆయన ఒకటే కదా అనింది. తండ్రి ఒకళ్ళని ఆకర్షిస్తే తప్ప నా దగ్గరికి రాలేరని చెప్పాడు కదా! మా దగ్గరికి ఎవరు రాలేదు. ఆయన దగ్గరికి ఎవరు రాలేరు. అది తండ్రే చేయాల్సిన పని. పేతురికి తెలియపరిచినట్టుగా ఆయన దేవుడు కుమారుని అపోస్తులుగా ఇది మత్తయి సువార్తలో ఇది ఎవరు బయలుపరిచారు నీకంటే? దేవుడు బయలుపరిస్తేనే గాని బయలుపరిస్తేనే. నా తండ్రియే బయలుపరిచాడు నేను దేవుని కుమారుడినని. అది దేవుడే ఆకర్షిస్తాడు. కానీ మనం చేయాల్సిన పని మనం చేయాలి. దేవుడు సువార్తని మనము ప్రకటిస్తూనే ఉండాలి. అది ఎవరి చెవులో పడుతుందో, ఏ గొర్రె చెవులో పడుతుందో మనకి తెలీదు. ఆయన స్వరము వాళ్ళు విన్నప్పుడు వాళ్ళు మారు మనసు కలిగి వాళ్ళు జీవిస్తారు. మీరు చూడండి అవిధేయత గల ఆత్మ ఎలా పనిచేస్తుందంటే, దేవుడు బిడ్డలు అవ్వని కూడా మోసగించింది. మోసగించడం కాక, ఆమె మోసిపోవటమే కాక, ఆమె తన భర్తని కూడా ఆ యొక్క పండునిచ్చి తినమని జెప్పింది. హ్మ్. ఆయన తినక తప్పలా. దాని వెనక ఒక మర్మం ఉంది. ఆయన తినక తప్పలా.
మీరు మీరు ఫరోని చూడండి. నిర్గమకాండము 5వ అధ్యాయము 2వ వచనం. ఈ అవిధేయత గల ఆత్మ ఎలా ఉంటుందంటే, కఠినమైన హృదయము కలిగి ఉంటారు. కఠినత్వం. రాతి గుండెలా ఉంటుంది వాళ్ళ హృదయాలు. అస్సలు వినరు. చెప్పండి. ఫరో, నేను అతని మాట విని ఇజ్రాయేలీలను పోనిచ్చుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను, ఇజ్రాయేలును పోనీయనెను. చూసారా? అసలు ఎవరు ఈ యెహోవా? నాకు తెలీదు. వాళ్ళు ఎలాంటి హృదయం కలిగి ఉంటారంటే, కఠినమైన హృదయం. కఠినత్వం. వినటానికి వింటారు. విన్నాడు, మోషే మాటలు విన్నాడు. కానీ అని. చేసే విధానంలో అయితే చేయరు. ఎందుకంటే అవును. కఠినమైన హృదయం. ఆ రాతి గుండె వలన దే ఆర్ వెరీ, వెరీ హెడ్ స్ట్రాంగ్ పీపుల్. ఒక మాటలో చెప్పాలంటే దే ఆర్ స్టిఫ్ నెక్డ్. ప్రభు చెప్పినప్పుడు దే ఆర్ వెరీ స్టిఫ్ నెక్. ఎంత చెప్పినా కూడా వాళ్ళు మారరు. అవిధేయత కలిగి ఉన్నారు. ఆ ఆత్మని మనం గద్దించాలి. దాని వెనక ఒక ఆత్మ ఉంది. అసలు ప్రభు మాట వింటాం ఏంటి? ఎవరు? అసలు ప్రభు ఎవరు? అసలు దేవుడెవడు? అన్నట్టుగా మాట్లాడతారు. దేవుని సంగమా, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అవిధేయత మన జీవితాల్లో ఉండటానికి వీలు లేదు. దేవుడు చెప్పిన దానికి మనం లోబడాలి. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 22-23 వరకు చదవమ్మా. 14, 22, 23. నేను ఐగుప్తులోను అరణ్యంలోను చేసిన సూచక క్రియలను నా మహిమను చూసిన ఈ మనుషులందరూ ఈ 10 మార్లు నా మాట వినక నన్ను పరిశోధించిరి. చూసారా? కాగా ఆయన సూచన కార్యాలు చూసారంట, మహత్కార్యాలు చూసారంట, గొప్ప కార్యాలు చూసారు. ఎర్ర సముద్రముని పాయలు చేయడం చూసారు. ఆకాశం నుండి మన్నని కురిపించడం చూసారు. ఆళ్ళు ఏంటి చూడలేదు చెప్పండి దేవుని సంగమా? అనుదినము వాళ్ళు దేవుడి యొక్క దీవెనలు పొందుతూ ఉన్నారు. ఆ దిన దీవెనలు వాళ్ళు పొందుకున్నా కూడా దేవుడు మాటకు మటుకు వాళ్ళు లోబడలేదని దేవుడు వాక్యం చెప్తుంది. ఆయన ఎన్ని సార్లు మాట్లాడినా కూడా అందుకే చెప్పాడు, ప్రభు చెప్పాడు, అనేక ప్రవక్తలు మీరు చంపివేశారు. మీరు మాట్లాడడానికి వచ్చారు. అయినా కూడా మీరు చంపివేశారు. ప్రభు పంపించిన ప్రవక్తల్ని మీరు చంపేశారని చెప్పి ప్రభు ఎంతో బాధపడ్డాడు. అవిధేయత అంత జాగ్రత్తగా ఉండాలి దేవుని సంగమా. అది గనక మనలో వచ్చేసిందంటే మటుకు మనం ఎవరు మాట వినరు. వెరీ, వెరీ హెడ్ స్ట్రాంగ్. ఏంటంటే వినటానికి వింటారు. కానీ ఏమవుతుందంటే వాళ్ళు చిత్తమే చేస్తారు. వాళ్ళకిష్టమైనదే చేస్తారు. వాక్యానికి వినటానికి వింటారు, బాగానే ఉంది. ఆనందపడతా ఉంటారు. కానీ దేవుడి చిత్తము చేయాల్సినప్పుడు వాళ్ళ దేవుడి చిత్తము చేయరు. వాళ్ళ సొంత ఆలోచనతో నడిచి వాళ్ళకి ఇష్టమైనదే చేస్తారు. అదే అవిధేయత. దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ డిసొబీడియన్స్. వెన్ గాడ్ ఈస్ స్పీకింగ్ టు యూ, వెన్ గాడ్ ఈస్ టెల్లింగ్ యూ సంథింగ్ అండ్ యూ ఆర్ డూయింగ్ యువర్ ఓన్ విల్, యూ ఆర్ నాట్ సబ్మిటింగ్ టు హిస్ విల్. ఇప్పుడు ఆయన ఏం చేయాలి? ఏం చేయాలమ్మా? అందుకే కదా హెబ్రీయులు రాసిన పత్రిక 3-4 వరకు మన పౌలు గారు ఆ సంఘానికి యూదులతో మాట్లాడినప్పుడు హెచ్చరించాడు. ఇయన్నీ జ్ఞాపకాన్ని తీసుకొచ్చాడు. అరణ్యంలో జరిగినన్నీ ఆయన తిరిగి మళ్ళీ వాళ్ళకి చెప్పాడు. ఎందుకు చెప్పాడు? వాళ్ళకి లేఖనములు తెలుసు కాబట్టి, పాత నిబంధన తెలుసు కాబట్టి. అవిధేయత గురించి. వాళ్ళ అవిధేయత వలన, వాళ్ళు అవిశ్వాసం వలన వాళ్ళు విశ్రాంతిలో ఎడారిలోనే ప్రవేశింపరని నశించిపోయారు. అరణ్యంలోనే నశించిపోయి నశించిపోయారని చెప్తున్నాడు. దే కుడ్ నాట్ కాగా ఎంటర్ ద డే ఆఫ్ అవిశ్వాసం రెస్ట్. చట్టనాలు. దేవుడిచ్చిన వాగ్దానం వాళ్ళు పొందలేకపోయారని చెప్తున్నాడు. అందుకు అవిధేయత వలన. సౌలు తీసుకోండి. దేవుడు అభిషేకించాడు. ముందుగా ఎంత బాగా నడిచాడు దేవుడితో. ఆయనకి సౌలుకి మన మన సమూయేలుకి ఎంతో ఇష్టము సౌలు రాజు. చాలా ప్రేమ ఉండేది ఆయన మీదకి. కానీ ఒక దినాన దేవుడు వాళ్ళందరిని చంపివేయమన్నప్పుడు ఆయన ఏం చేశాడు? ఆ రాజుని మంచి బాటన ఉంచాడు. చంపలేదు. రాజుని వదిలిపెట్టి ప్రభువుని ఆయన బట్టి గొర్రెల్ని ఆయనకిది ఏంటంట, సొంత ఆలోచన చూడండి, సొంత ఆలోచన. దేవుడు ఆ దినాల్లాగా ఈ దినాల్లో ఉంటేనమ్మా మనం ఏమైపోతామో ఒకసారి ఆలోచించండి. ఒక్కసారి ఆలోచించండి. ఆయన ఉగ్రత అంతా మన ప్రభు మీద పెట్టి ఆ! ఇప్పుడు మనకు కృపనిచ్చాడు.
జీసస్ ఎక్స్‌పీరియన్స్డ్ ద రాత్ ఆఫ్ గాడ్ ఆన్ ద క్రాస్ ఆఫ్ కాల్వరీ. దేవుని యొక్క ఉగ్రత సమస్తము, ఆ పాప భారము, శాపము అన్నీ ఆయన మోసి దేవుడికి విరోధముగా మనకి ఏది రాయబడినదో అయన్నీ తన రక్తంతో కడిగి వేశాడని చెప్తున్నాడు. దేవుని సంగమా, మన దేవుడు నిజంగా ఎంత గొప్పవాడంటే, ఆయన ఒక్క మాట పలికితే నువ్వు నేను ఉండలేము. కానీ అయినా కూడా హి ఈస్ ఎ గాడ్ ఆఫ్ మెర్సీ. ద గ్రేట్‌నెస్ ఆఫ్ గాడ్ ఈస్ హిస్ మెర్సీస్. హిస్ క్యారెక్టర్ అది. ఆయన దయ గలిగిన దేవుడు, కనికరము గలిగిన దేవుడు. అవకాశం ఇస్తున్నాడు మనకి, అవకాశం ఇస్తున్నాడు మనకి, అవకాశం ఇస్తానే ఉన్నాడు. మనం ఆయన మాటకి లోబడే విధానంగా జీవించాలి దేవుని సంగమా. మనం ఆయన మాటకు లోబడాలి. తీతుకు రాసిన మొదటి పత్రిక తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం చూడమ్మా. 1:16. అవిధేయత కలిగిన వారు ఈ లోకంలో మన సంఘాల్లో ఎలా ఉంటారో చూడండి. దేవుని దేవుణ్ణి ఎరుగుదుమని వారు చెప్పుకొందురు గాని వాళ్ళు ఎరిగున్నారని అసహ్యులను చెప్పుకుందరు గాని అసహ్యులను ఆ! అవిధేయులను ప్రతి సత్కారము విషయము భ్రష్టులనై ఉండి తమ క్రియల వలన ఆయనను చూసారా దేవుని ఎరుగునమంటున్నారు. సంగమా? నువ్వు ఎరిగున్నావు, నీ నోటితో చెప్తున్నావు. కానీ క్రియ రూపంలో అయితే వేరే విధంగా జీవిస్తూ ఉంటావు. ఆమేన్. అందుకే జాగ్రత్తగుండండి. క్రియ అనేది ఫలము. దేవుడి ఫలము. ఫలము కనిపిస్తుందా? ఈ లోక విధంగా క్రియలు కనిపిస్తున్నాయా? లాతే దేవుడిని ఎరిగున్నానని చెప్తున్నావు, కానీ నువ్వు చేయాల్సినన్ని చేస్తున్నావు. రహస్య పాపాలుంటాయి. దేవుని సంగమా, మనం చేసేదని రహస్యంలో దేవుడికి తెలీదా? దేవుడిని గుడ్డివాడనుకుంటున్నామా? లేతే ఆయన చూడట్లేదా? వినట్లేదా? దేవుని సంగమా, మనం చాలా జాగ్రత్తగుండాలి. నాట్ ఓన్లీ ప్రొఫెసింగ్ టు నో, బట్ దే వర్క్స్ డినై హిమ్. బీయింగ్ డిసొబీడియంట్ అని చెప్తున్నాడు. ఇట్స్ హౌ యూ లివ్ ఇన్ దిస్ లైఫ్. ఇట్స్ నాట్ ప్రొఫెసింగ్ హూ గాడ్ ఈస్. అందరూ ఆయన ప్రభు, ప్రభు అని చెప్తారు చివరి దినాల్లో. తమ నువ్వు క్రియల వలన ఎవరో ఆయన నాకు తెలీదని ఎరుగమనుచున్నారు. చెప్పాడనుకో, ఒక్క మాట ఏమైపోతాము మనము? ఎందుకంటే క్రియలు ఎలా ఉండాలంటే ఆయన ఆత్మ ఫలం రూపంలో ఉండాలి. అంతేగాని ఆయన నోటితో నా ప్రభువు అని చెప్పటము, లోకపరంగా జీవించటము, లోకాశ, శరీరాశ, జీవపు డంబము ఉంచుకొని మనం జీవిస్తే గనక మన ప్రభు బిడ్డలని ఎలా వివేచిస్తారమ్మా లోకము? వీళ్ళు నిజమైన దేవుడి కుమారులు, కుమార్తెలని మన సాక్ష్యం ఎలా కలిగి ఉంటాం వాళ్ళ మధ్యలో? రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనము. 5:19. ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. ఆమేన్. ప్రభు నామానికి ఆమేన్. మహిమ కలుగును గాక. ఒక్క హల్లెలూయా. మనిషి అవిధేయత వలన అందరూ పాపులయ్యారంట. కానీ ఒక్క మనిషి ఒకని విధేయత విధేయత ద్వారా మనమందరము నీతిమంతులుగా నీతిమంతులుగా తీర్చబడ్డాం. చేయబడుదురు. దేవుని సంగమా, మన ప్రభుకి ఎంతో మనం రుణపడి ఉన్నాము. ఆయన ఒక్కడి వల్లనే మనం బ్రతికున్నాము. ఆయన విధేయత వల్లనే మనం దేవుడికి సమాధానముతో ఉన్నాము. లేకపోతే మనం ఎప్పుడో నశించిపోవాలంట. అయినా కూడా ఆయన దేవుని కృపను బట్టి ఈ దినమును చూస్తున్నావు. దేవుని సంగమా, దేవుడు నాకు చూపించింది ఒక విషయము మీకు చెప్పాలి. అదేంటంటే నేను అనేక నేను మొన్న కూడా మా ఫ్రెండ్స్‌తో చెప్తూ ఉన్నా, సంఘంలో చెప్తూ ఉన్నా బిడ్డలకి, నాకు అనేక మంది ఏమంటారు సమాధి పెట్టెలు కనిపించినాయి. అనేక సమాధి పెట్టెలు కనిపించినాయి పోయిన నెల. ఏంటనేది నేను గ్రహించలేకపోయా. ప్రభువా ఏంటిదని చెప్తే అసలు ఇప్పటి వరకు జవాబు రాలేదు. అనేక సమాధి పెట్టెలు రెడీ అయి ఉన్నాయి. దాని మీద సిలువ వేసిబడి ఉంది. అన్నీ బ్రౌన్ కలర్‌లో ఉన్నాయి. దాని మీద జీసస్ సేవ్స్ అని రాసుంది. దాన్ని లారీ మీద లోడ్ చేసుకుంటూ ఉన్నారు. కొన్ని వేలు
సమాధులు పెట్టి సిద్ధముగా ఉన్నాయి. కానీ దేవుని సంగమా, ఒక్కొక్క మనిషి నాకు తెలిసిన వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. ఇది మూడో వారం. ప్రతి వారం ఒకళ్ళు వెళ్ళిపోతున్నారు ప్రభు దగ్గరికి. మరి ఆయన పిలుపు, మరి ఆయన రాకడ అతి సమీపంగా ఉంది. ఆయన ప్రజల్ని ఆయన తీసుకొని వెళ్ళిపోతాడు. కొంతమంది మార్పుకి ఆయన ఉంచాడు. కానీ మిగతా వాళ్ళని, ఆయన అనుకున్న వారిని ఎవరు నిర్ణయించాడో, ఆ రాకడ సమయంలో బ్రతికుండాలని ఆయన ఎవరు నిర్ణయించుకున్నారో మనకు తెలీదు. కానీ మనం మట్టుకు అది కూడా ఒక పిలుపే కదా! మరణము కూడా ఒక పిలుపే. రండి అని పిలిచే దేవుడై ఉన్నాడని కీర్తనకారుడు చెప్తున్నారు 90 అధ్యాయం. దేవుని సంగమా, మనం మటుకు చాలా జాగ్రత్తగుండాలి. మనలో ఇంకా అవిధేయత ఉందా అనేది నీ జీవితాన్ని చేసుకోండి. ఎందుకంటే దేవుడి యొక్క ఉగ్రత అవిధేయతల మీదకి రాబోతుంది. మనం కనుక జాగ్రత్తగా లేకపోతే చివరి దినాల్లో, అందుకేనమ్మా ప్రభు మనతో మాట్లాడే కారణం ఏంటంటే, సంఘాన్ని హెచ్చరించడానికే, సంఘానికి చెప్పటానికే, సంఘానికి బయలుపరచడానికే ఆయన దాసులతో మాట్లాడతాడు. ఎందుకంటే సంఘము సిద్ధపడాలి. మనం సంఘముగా సిద్ధపడాలి. వ్యక్తిగతంగా సిద్ధపడాలి. ఒక ఫ్యామిలీగా సిద్ధపడాలి. ఒక్క నిమిషంలో అయిపోతుందంట మొత్తం. అది ఎప్పుడు ఏంటనేది తెలీదు. ఆ సమయంలో నువ్వు ఏం చేస్తూ ఉంటావో నాకు తెలీదు. నువ్వు సిద్ధముగా ఉన్నావో లేదో మనకి తెలీదు. అది నీకే తెలుసు, నీ ప్రభుకే తెలుసు. కానీ మనం మటుకు ద స్పిరిట్ ఆఫ్ డిసొబీడియన్స్ ఈస్ వర్కింగ్. ఇట్స్ ఎన్ ఇన్‌ఫ్లుయెన్స్ ఆఫ్ సేటన్. అది ఒక గొప్ప అది ఆడి వాడికి ఆయుధం. అవిధేయత అనేది ఆడి గొప్ప ఆయుధమును వాడుకుంటున్నాడు. అది గనక మన జీవితాల్లో ప్రభుకి కనపడితే గనక మనం ఏమైపోవాలి? ప్రభు మాటకి లోబడండి. పరిశుద్ధాత్మ నడిపింపుకు లోబడండి. వద్దంటే వద్దు చేయమాకండి. దయచేసి చేయమాకండి దేవుని సంగమా. దేవుడికి ఇష్టం లేనిది అసలు ముట్టుకోమాకండి. ఏది ఇష్టమైతే అదే చేయండి. నువ్వు ఆయనకి ఇష్టమైన బిడ్డగా జీవించు చాలు. ఈ లోకంలో లేకపోయినా ఆయన వచ్చే లోకంలో నీకు కంపల్సరీ నీకిస్తాడు. ఆ బహుమానం ఇస్తాడు. నీ సహనము, నీ ఓర్పు కొరకు ఆయన నీకు కంపల్సరీ బహుమానం ఇస్తాడు. నీ శోధన కొరకు ఆయన ఒక బహుమానం సిద్ధం చేశాడు. ఆయన నామం నిమిత్తం ఎన్ని శ్రమలు పడ్డావో దానికి బహుమానం ఉంది. దేవుని సంగమా, ఈ లోకం వైపు చూడమాకండి. నీలో అవిధేయత ఉండటానికి వీలు లేదు. మన ప్రభు అతి త్వరలో రానున్నాడు. అందుకే మీరు గ్రహించండి దేవుని సంగమా. మీరు గ్రహించినప్పుడు, ఏ ఆత్మ పనిచేస్తుందో గ్రహించినప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉంటారు. అలాగే ఇతరుల్ని కూడా మీరు హెచ్చరిస్తారు. లేకపోతే గుడ్డి వాళ్ళు ఇంకో గుడ్డి వాళ్ళని నడిపిస్తే ఇద్దరు గుంట్లో పడతారని చెప్పినట్లుగా, మనం గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనంలో చూడండమ్మా. నేను చెప్పున్నదేమనగా 5:16 కదా సార్? అవును. నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి. అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. ఆత్మసారంగా నడవమని శరీరము చెప్తుంది సంగమా. ఇఫ్ యూ వాక్ ఇన్ ద స్పిరిట్ యూ విల్ నాట్ ఫుల్‌ఫిల్ ద లస్ట్ ఆఫ్ ద ఫ్లెష్. ఈ శరీరాన్ని నువ్వు ఆకలితో చంపేయాలి. ఆకలితో చంపాలంటే దానికి ఆకలిగుంది. దాని ఇచ్చలున్నాయి. ఎన్నో ఉన్నాయి దానికి. దాన్ని మనం పోషించకూడదు. దాన్ని చంపేయాలి. ఆకలితో చంపేయాలి. దానికి ఏమేమి కోరికలున్నాయో అది చంపితేనే నువ్వు ఆత్మలో నడవగలవు. నువ్వు ఆత్మానుసారంగా నడవాలంటే శరీరము చచ్చిపోవాలి. ఇంకెలా ఉండాలంటే జీవించేది నేను కాదు క్రీస్తే అన్నట్లుగా జీవించాలి. అలాగుంటేనే మనము ముందుకెళ్ళగలము. దేవుని యొక్క మహిమని చూడగలము. ప్రభు నాతో కూడా మాట్లాడతాడు. ప్రభు మాట్లాడాలి. ఈ చివరి దినాల్లో మనతో మాట్లాడాలి. ఆయన మనల్ని హెచ్చరించాలి. మనం జాగ్రత్తగా ఉండాలి. తిరిగి మనం ఆయన ప్రేమకు వచ్చేయాలి. ఆ మొదటి ప్రేమకు వచ్చేయాలి దేవుని సంగమా.
చాలా మంది మనము ఆయన మొదటి ప్రేమని పోగొట్టుకున్నాము. ఒప్పుకున్నాం. వేరే వచ్చి ఆకర్షించి మనల్ని ఆయన ప్రేమ నుంచి దూరపరిచింది. అయినా కూడా దేవుడు మనకి ఈ దినాన అవకాశం ఇస్తున్నాడు. తిరిగి నా మొదటి ప్రేమ దగ్గరికి రండి అని చెప్తున్నాడు. ఆ మొదటి క్రియలను చేయము. మారు ఆ మనసు. ప్రేమను మొదటి దినాల్లో ఎలాగుందో ఇప్పుడు కూడా అలాగే ఉండాలి. మొదటి దినాల్లో అగ్నితో నువ్వు ఎలా ఉన్నావో అలాగే ఉండాలి. చివరి వరకు నువ్వు అలాగే ఉంటే గనక నీ కొరకు, నా కొరకు దేవుడు ఒకటి సిద్ధపరిచాడు. అది కంటికి కనపడవద్ద, చెవులకి వినపడదంట. మనుషుల హృదయానికి గోచన హ్మ్. కానిది ఆయన గ్రహి మన కొరకు సిద్ధపరిచాడు. ఆమేన్. హల్లెలూయా! ఆ విధంగా దేవుని హల్లెలూయా! సంగమా మనము ముందుకెళ్ళేవారుగా ఉండాలి. దేవుడి కొద్ది మాటలు మన హృదయంలో ఫలింపులోకి తీసుకొచ్చును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా! ప్రార్థన చేసుకుందామా?